హలో హాయ్. ఈరోజు లాట్ వర్కౌట్ చేస్తున్నా. యాక్చువల్లీ లైవ్ ప్లాన్ చేశాను, బట్ సమ్హౌ టెక్నికల్ గ్లిచ్ వల్ల లైవ్ రాలేదు. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ అప్లోడింగ్. ఏంటి ఈరోజు మనం 4 వేరియేషన్స్ చేస్తున్నాం అండ్ మీరు లాట్ వర్కౌట్ చేస్తున్నాం. లాట్ అంటే తెలుసుగా, మీ వి షేప్ కనబడడానికి మీ వేస్ట్ నుంచి మీ షోల్డర్స్ వరకు వెనకాల ఉండే మసిల్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని లాట్స్ అంటాం. అండ్ ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఏ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందైనా వార్మప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దాం. హ్యాండ్ టర్న్స్, హ్యాండ్ సర్కిల్స్. సో మీరు ఇలా చిన్నగా చేయొచ్చు లేదా ఇలా పెద్దగా చేయొచ్చు. హ్యాండ్ టర్న్స్ చేస్తే మీ చెస్ట్ బ్యాక్ కూడా కొంచెం స్టార్ట్ ఫీల్ మూవింగ్ అండ్ స్టిమ్యులేటెడ్. నెక్స్ట్ మీ హ్యాండ్స్ చెస్ట్ ఓపెన్, బ్యాక్ కంప్రెస్ చేయండి అండ్ అగైన్ క్లోజ్. హ్యాండ్స్ హెడ్ వెనకాల పెట్టుకుని క్లోజ్ అండ్ ఓపెన్. ఏంటి, you could see more clear. Open, close, open, close. ఓపెన్ చేసినప్పుడు చెస్ట్ పైకి ఎత్తండి, క్లోజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లైట్గా స్ట్రెచ్ అయిన తర్వాత బాడీ అంతా కూడా వార్మప్ అవడం ఇంపార్టెంట్ కాబట్టి జంపింగ్ జాక్స్ చేద్దాం. ఎనీవేస్ ఈ మూమెంట్ మనం చాలాసార్లు చేసున్నాం. రైట్, చలో 1 2 3 అండ్ గో. ఓకే, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం బాస్. రైట్, సో డంబుల్స్ అందుబాటులో పెట్టుకోండి అండ్ ఇది ఇన్క్లైన్ పొజిషన్లో పెట్టుకోండి. యా, సో ఫస్ట్ అయితే కంఫర్టబుల్గా లెగ్ విడ్త్ పక్కన, ఆ లెగ్ పక్కన ఈ లెగ్ పక్కన మీ డంబుల్స్ పెట్టుకోండి. అండ్ ప్రజెంట్ అయితే నేను 9 kgs ఆన్ ఈచ్ సైడ్ పెట్టుకున్నా, ఎందుకంటే 4.5 సెలెక్ట్ చేశాను. సో 9 ఇది, రాడ్ ఒకటి 10 kgs. రైట్, 10 kgs తీసా, 10 kgs తీసా అండ్ ముందు క్లీన్ అయ్యా. రైట్, 1 2 3 అండ్ గో. Yeah, 15. So first set 15 కొట్టాం, 10 kgs on each side. సెకండ్ సెట్ నాకు 10 చేసాం కదా,
6.5 పెట్టాను, నాకు 4.5 పెట్టాను. సో 14 kgs on each side. ఏంటి చేద్దామా? లెట్స్ డూ దిస్. సో డంబుల్ తీసుకో, ఫ్రంట్కి లీన్ అవ్వు. రైట్, 1 2 3 అండ్ గో. Yeah, 15. రైట్. సో జాగ్రత్తగా పొజిషన్ నుంచి బయటకు వచ్చి డంబుల్ పెట్టుకోండి. యాక్చువల్లీ డంబుల్స్ ఎలాగో ఫ్రంట్కి లీన్ అయితే తీస్తున్నాం కాబట్టి డంబుల్ కూడా ఫ్రంట్ పెట్టేసుకుంటే చాలా చాలా బెస్ట్. రైట్. ఎస్ అప్ప, ఇది చాలా కంఫర్టబుల్ పొజిషన్. ఎక్కడి నుంచి తీస్తాము, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం దూరం పెట్టుకోవాలి డిస్టెన్స్లో. ఎందుకంటే మీరు చేసినప్పుడు ఫ్రంట్కి ఇట్లా అని బ్యాక్ అంటారు కదా, దానికి తగలకుండా చూసుకోవాలి. చలో, ఫస్ట్ వేరియేషన్ థర్డ్ సైడ్ కొడదాం. 6.5 పెట్టాం కదా, ఇప్పుడు 8 పెడదాం. రైట్. సో 17 kgs on each side. Chalo, let's do this. Take position comfortable ga and take your dumbbell. 1 2 3 and go. ఇది చాలా బెటర్గా ఉంది. ముందుగానే మనం ఎలాగో ఎక్కడి నుంచే కదా తీసేది, సో అది అక్కడే పెట్టామనుకోండి, చక్కగా తీసుకుంటాం, వర్కౌట్ చేయగానే అక్కడక్కడ పెట్టేసి ఫ్రీ అయిపోతాం. సో ఫస్ట్ వేరియేషన్ అయింది. సెకండ్ వేరియేషన్కి వెళ్దాం. సెకండ్ వేరియేషన్ వచ్చి, మీరు ఫస్ట్ న్యూట్రల్ గ్రిప్లో కదా పుష్ చేశారు, ఇప్పుడు సుపినేటెడ్ గ్రిప్ అంటే ఇలా పట్టుకుని ఇలా లిఫ్ట్ చేస్తారు, పుల్ చేస్తారు. అండ్ పొజిషన్ యాజ్ యూజువల్గా సేమ్ ఇలానే ఉంటుంది. రైట్, సేమ్ ఇలాగే పుల్ చేస్తారు. ఫస్ట్ న్యూట్రల్ పొజిషన్లో పట్టుకుని బ్యాక్, హెడ్, నెక్, అప్పర్ బాడీ పార్ట్ ఎంత లిఫ్ట్ చేయగలిగితే లిఫ్ట్ చేసి పుల్ చేస్తారు కదా. ఇప్పుడు సుపినేటెడ్ గ్రిప్లో పట్టుకుని పుల్ చేస్తారు. రైట్, లెట్స్ డూ దిస్. బట్ డంబుల్ ఇలా పెట్టుకుంటే కష్టం అయిపోద్ది మనకి. డంబుల్ కూడా ఈ పొజిషన్లోనే పెట్టుకుంటాం. రైట్, కొంచెం దూరంగా. ఎందుకంటే మనం ఇలా అన్నప్పుడు దీనికి తగలకూడదు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో పెడితే కంఫర్టబుల్గా ఉంటుంది. చలో, ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ 6.5తో స్టార్ట్ చేద్దాం. చేయగలమో లేదో చూద్దాం. ఒకవేళ చేయలేకపోతే వెయిట్ మారుద్దాం. ఏంటి, బట్ ఇబ్బంది అయితే పడకూడదు. చలో, లెట్స్ స్టార్ట్ దిస్. ఓకే, వెయిట్ ఖచ్చితంగా తగిలద్ది, ఎందుకంటే ఇలా ముందుకు వెళ్తున్నాం కాబట్టి. ఇంకా ఫార్ పెట్టాలి, వైడ్, ఇది కూడా వైడ్. ఇప్పుడు ఇట్స్ ఓకే, చాలా దూరంగా ఉంది, తగలదు, నో ఇష్యూ. ఇది ఇంకా డౌటే. ఓకే, ఇంకా డిస్టెన్స్లో పెట్టా.
ఇంకా డిస్టెన్స్లో పెట్టా. లెట్స్ స్టార్ట్. డంబుల్ తీసుకుందాం. యా, పొజిషన్ తీసుకున్నాం, సుపినేటెడ్ గ్రిప్. లెట్స్ డూ దిస్. 1 2 3 అండ్ గో. యా, చేయడం బాగానే ఉంది, పెట్టడం ఇంకా టిపికల్గా ఉంటుంది కదా. సెకండ్ సెట్కి వెళ్దాం. సో 17 kgs. Let's do supinated grip pulls. 1 2 3 and go. జాగ్రత్తగా డంబుల్ పెట్టాలమ్మా, చూసుకోండి. వావ్. సో సెకండ్ సెట్ కూడా కొట్టాం. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్. ఇప్పుడు థర్డ్ సెట్ కొడుతున్నాం. అండ్ వెయిట్ నాకు 8 పెట్టాను. సో ఇప్పుడు 10 10. థర్డ్ సెట్ తీసేయాలి. ఏంటి, జాగ్రత్తగా డంబుల్ పట్టుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం కన్నా డంబుల్ పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. చలో. 1 2 3 and go. వావ్, అయిపోయింది బ్రో. సో ఎక్సర్సైజ్ చేయడం కన్నా డంబుల్ పెట్టడమే కష్టంగా ఉంది. జాగ్రత్తగా సపోర్ట్ తీసుకుని. నైస్. వావ్, కుమ్మేశాం భయ్య. సో నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. థర్డ్ వేరియేషన్కి రెడీయా? బెంట్ ఓవర్ పుల్స్ అనమాట. సో ఇలా ఫ్రంట్కి బెండ్ అవ్వండి. లెగ్స్ అయితే ఫస్ట్ స్టేబుల్గా పెట్టుకొని యూ బెండ్ దిస్ వే, అంటే షోల్డర్ విడ్త్లో పెట్టుకొని డౌన్ పుల్, డౌన్ పుల్, రైట్. అది మనం చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. షోల్డర్ విడ్త్లో లెగ్స్ పెట్టుకున్నాం. అండ్ దెన్ డంబుల్స్ అయితే నేను 21 kgs ఈచ్ తీసుకుంటున్నా. యా, చలో. 1 2 3 and go. ఒక 15 ఈచ్ కొట్టాం. నెక్స్ట్ సెట్కి రెడీ అయిపోదాం. సెకండ్ సెట్ 11.5 పెడుతున్నా. ఏంటి, అప్పుడప్పుడు తిరగకుండా ఉంటే సరిగ్గా ప్లేస్మెంట్ అవ్వలేదని అర్థం. సో తీసి ఒకసారి పెట్టండి, ప్లేస్ అవుద్ది.
Yeah. So 11 to the 22, 23 plus 1, 24 kgs on each side. Yeah, ready? 1, 2, 3 and go. ఎస్ 15 చేసాం. వావ్. సో ప్రతి సెట్ కూడా 15 తప్పకుండా కొడుతున్నాం. నెక్స్ట్ ఇదే వేరియేషన్లో వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. వేరియేషన్ 3లో సెట్ 3 ఏంటి చేసేద్దాం. ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ దిస్ 16. దిస్ ఈస్ గోయింగ్ టు బి హార్డ్, బట్ విల్ ట్రై. ఏమంటారు? సో 16 అంటే 16 kgs ఆన్ ఈచ్ సైడ్ కాదు, రాడ్ కేజీ ఉంటుంది. ఏంటి? సో 16 to 32, 33. ఇది కూడా 33. సో 33 kgs ఆన్ ఈచ్ సైడ్. లెట్స్ డూ దిస్. చలో 1, 2, 3 అండ్ గో. Yeah, 10 చాలు. రెప్స్ తగ్గినా పర్లేదు, బట్ పక్కాగా కరెక్ట్గా చేయాలి. వావ్, 3 sets ఫినిష్. థర్డ్ వేరియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వేరియేషన్లోకి వెళ్దాం. పులిసిపోలా ఎదిరిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ వేరియేషన్, ఫోర్త్ వేరియేషన్, బెంట్ ఓవర్ సింగిల్ డంబుల్ రోస్. ఎలా చేస్తూ ఉండవుతుందా చూడు. జస్ట్ లెఫ్ట్ లెగ్ని దీని మీద పెట్టి, లెఫ్ట్ హ్యాండ్ దీని మీద పెట్టి, రైట్ హ్యాండ్తో డంబుల్ డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. ఎంత ఎక్స్టెండ్ చేయగలిగితే అంత ఎక్స్టెండ్ చెయ్యు, నీ లాట్ మజిల్ స్ట్రెచ్ అవుద్ది. అండ్ దెన్ అగైన్ కాంట్రాక్ట్, రైట్. సో అదే విధంగా ఇవి కొన్ని సెటిల్ అయిన తర్వాత సేమ్ రైట్ లెగ్ని రైట్ హ్యాండ్ దీని మీద పెడతావు, అండ్ అగైన్ డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. సో డౌన్ చేసినప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం జస్ట్ డౌన్ కాదు, డౌన్. సో యూ స్ట్రెచ్ యువర్ షోల్డర్ అండ్ లాట్, రైట్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. అండ్ వెయిట్ వచ్చి గట్టిగా ఉండబోతుంది ఈసారి. సో వెయిట్ అయితే ప్రజెంట్ 16 to 32, 33 kgs ఉంది. 33 kgsతోనే స్టార్ట్ చేద్దాం. నీ పెట్టా, హ్యాండ్ పెట్టా, అండ్ దెన్ డౌన్. 1, 2, 3. ఇలా టచ్ చేయొద్దు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చాలు అమ్మా. సో 12 చేసాం. అదర్ హ్యాండ్తో కూడా వెంటనే కొట్టేద్దాం. చలో. సో నీ పెట్టాం, హ్యాండ్ పెట్టాం, అండ్ వెయిట్ తీసాం. చలో 1, 2, 3 అండ్ గో. వా, పులిసిపోయింది బ్రయ్యా. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాం.
చేయకుండా బాడీ హీట్లో ఉన్నప్పుడే పెంచి కొడేద్దాం. సో దిస్ టైమ్ 18 kgs. సో 37 kgs అనమాట డంబుల్. మళ్ళీ ఇది మర్చిపోతాం, ఇది ముందే మార్చేద్దాం ఇది కూడా, రైట్. సో 37 kgs డంబుల్ జాగ్రత్తగా తీయండి. యా, రెప్స్ తగ్గినా పర్లేదు, ఈసారి గట్టిగా ఉంటుంది. యా 10, అంత మించి రావట్లేదు, ఇబ్బంది పడద్దు. అర్జెంటుగా అదర్ హ్యాండ్తో కూడా చేసేద్దాం. Go. Yeah. So done bro, last set కుమేద్దాం. వర్కౌట్ నాకైతే వర్కౌట్ పులిసిపోయింది. సో ఇప్పుడు ది జైంట్ వెయిట్ 20.5 పెట్టా, 42 kgs అనమాట. సో ఎన్ని రెప్స్ కొడదామో చూద్దాం. చేయడానికి యాంగ్జైటీగా, ఇంట్రెస్టింగ్గా, చేయగలనా లేదా నాకు డౌట్గానే ఉంది, బట్ విల్ ట్రై. ఏంటి, సో దిస్ ఈజ్ 20.5, దిస్ ఈజ్ 20.5. సో ఎంత మొత్తం 41, ఇదొకటి 42, 1 kg రాడ్. సో 42 kgsతో ఎన్ని రెప్స్ కొడతామో చూద్దాం. చలో, 1 2 3 8. చాలు బ్రో, మనం ఇక్కడ ఎన్ని రెప్స్ కొడతాం అని కాదు, ఎంత కరెక్ట్గా కొడతాం అన్నది కూడా చూసుకోవాలి. ఏమంటారు? చలో, ది అదర్ హ్యాండ్తో కూడా 8 కొట్టేయడానికి నేను రెడీ, బట్ వస్తుందో లేదో బాడీ చెప్పాలి. చలో, 1 2 3 అండ్ గో. ఈ హ్యాండ్తో ఇంకా కష్టంగా ఉంది, ఇంకా ఆ హ్యాండ్తోనే ఈజీ వచ్చింది. చలో, ఎనీవేస్ మన వర్కౌట్ ఫినిష్. వా, బ్యాక్ వర్కౌట్ పులిసిపోయింది బ్రో. 4 వేరియేషన్స్ చేసాం. అండ్ ఎక్సర్సైజ్ చేసే ముందు నా బ్యాక్ అండ్ చేసిన తర్వాత నా బ్యాక్ చూపించాలనుకున్నా, బట్ చేసే ముందు వీడియో షార్ట్లో ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ బాగా ట్రైన్ అయింది అనుకుంటున్నా. అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మరీ ఎక్కువ వెయిట్స్ చేయొద్దు. స్టార్ట్ విత్ వెయిట్ యూర్ కంఫర్టబుల్ విత్, అండ్ దెన్ మీ లాట్ మజిల్ స్ట్రెచ్ అవుతుందా లేదా గమనించుకుని చేయండి, ఎల్స్ షోల్డర్ మీద పడుతుంది, జాయింట్ మీద, రైట్. ఆ తర్వాత బ్రీత్ హోల్డ్ చేసి వెయిట్ లిఫ్ట్ చేయొద్దు. నేను నాకు ఆ మిస్టేక్ చేశాను. ఫీల్ కంఫర్టబుల్, కూల్ అండ్ డూ దిస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఇంకా బెనిఫిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా లాట్ వర్కౌట్కి. ప్రజెంట్ అయితే లాట్ షేప్ చూడండి, ఈ షేప్లో వచ్చినట్టు అనిపిస్తుందా? రైట్. సో దట్స్ ఆల్ వర్కౌట్. ఫిజికల్ ఫిట్నెస్ 2026లో గట్టిగా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా క్లబ్లో జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వండి. సీ యూ టుమారో. సైనింగ్ ఆఫ్, వికాస్.